హాయ్ ఫ్రెండ్స్, ఈ సినిమా స్టోరీ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ సినిమా స్టోరీ గురించి సౌత్ ఇండియాలో చాలామంది అనుకుంటున్నారు ఇది రియల్ లైఫ్ డోసా కింగ్ కేసు నుంచి ఇన్స్పైర్ అయిందని. ఈ కేసు ఏంటో మీరు తెలుసుకోవచ్చు. చాలామందికి ఈ కేసు గురించి ఇప్పటికే తెలిసే ఉంటుంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా డోసా కింగ్ కేసు ఆధారంగా ఒక సినిమా అనౌన్స్ చేశారు, కానీ అది రిలీజ్ కాలేదు. ఇప్పుడు మనం చూడబోయే సినిమా క్రియేటర్స్ ఇది డోసా కింగ్ కేసు నుంచి తీసుకున్నది అని ఏం చెప్పలేదు. కానీ ఆ కేసు గురించి తెలిసిన వాళ్లు ఈ స్టోరీలో దానికి సంబంధించిన కొన్ని విషయాలు చూడొచ్చు. సరే, స్టార్ట్ చేద్దాం. స్టోరీ ఒక ఎన్జీఓతో మొదలవుతుంది. ఆ ఎన్జీఓ పేరు ఆనంద్. ఆనంద్ అనే వ్యక్తి మానసికంగా, శారీరకంగా సమస్యలున్న వాళ్లను చూసుకుంటూ రోజంతా గడుపుతాడు. వాళ్ల నిద్ర వరకు అన్నీ ఆనంద్ చూసుకుంటాడు. తన పని అతనికి చాలా ఇష్టం. ఒకరోజు ఆనంద్ రోడ్డు మీద ఒక బిచ్చగాడిని చూస్తాడు. అతని స్థితి చాలా దారుణంగా ఉంది. చెత్తలోంచి ఆహారం తీసుకుని తింటున్నాడు. ఆనంద్ అతన్ని సహాయం చేయాలనుకుంటాడు. ఎందుకు ఇలా తింటున్నాడు అని ఆలోచిస్తాడు. కాని బిచ్చగాడు ఆనంద్ తన ఆహారం దొంగలించడానికి వస్తున్నాడని అనుకుని ఆహారాన్ని దాచేస్తాడు. కర్ర తీసుకుని ఆనంద్ని కొట్టడానికి వస్తాడు. ఆనంద్ తప్పించుకుని ఆహారంతో ఆకర్షించి అతన్ని కారులో కూర్చోబెట్టి ఎన్జీఓకి తీసుకొస్తాడు. అక్కడికి వచ్చాక బిచ్చగాడి స్థితి మెరుగవుతుంది. ఆనంద్ అతని జుట్టు కత్తిరిస్తాడు, స్నానం చేయిస్తాడు, ఉదయం సాయంత్రం తన చేత్తో తినిపిస్తాడు. అప్పుడు ఆనంద్ గమనిస్తాడు, బిచ్చగాడి దగ్గర ఒక సంచి ఉంది. దాన్ని ఎవరికో ఇవ్వాలనుకుంటాడు. ఒక రాత్రి బిచ్చగాడు నిద్రపోయాక ఆనంద్ ఆ సంచి తెరిచి చూస్తాడు. అందులో మురుగన్ దేవుడి ఫోటోతో ఒక డైరీ ఉంటుంది. డైరీ మీద ముర్గప్ప సందాయర్ అని రాసి ఉంటుంది. అది బిచ్చగాడి అసలు పేరు. మొదటి పేజీ చదివిన ఆనంద్ షాక్ అవుతాడు. ముర్గప్ప అసలు మిలీనీర్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఇలాంటి స్థితికి ఎలా వచ్చాడో తెలుసుకోవాలని ఆసక్తిగా డైరీ చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ముర్గప్ప ఒక బిలియనీర్. చాలా సిటీల్లో షాపులు, పెట్రోల్ పంపులు, కన్స్ట్రక్షన్ సైట్లు. అతని లైఫ్ రాజులాంటిది. మంత్రులతో కూడా పరిచయం ఉంది. ఒక్క విషయం తప్ప అతని జీవితంలో సమస్య లేదు. అది అతని భార్య. అంటే భార్య సమస్య కాదు, ఆమె అనుమానమే సమస్య. ముర్గప్ప భార్య సుజాతకు అతను ఎవరితోనో అఫైర్లో ఉన్నాడని, మోసం చేస్తున్నాడని అనుమానం. దీంతో ఆమె ఎప్పుడూ అతనిపై కోప్పడుతూ ఉంటుంది. ముర్గప్ప నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ముర్గప్ప ఇంటికి చాలామంది సర్వెంట్స్ని తీసుకొస్తాడు. అందులో కొందరు మహిళలు కూడా ఉన్నారు. సుజాత వాళ్ల దగ్గరకు వెళ్లి, నా భర్తకు దూరంగా ఉండండి, అర్థమైందా? అతనితో సిగ్గులేకుండా ఉంటాడు అని అంటుంది. ఆ మహిళలకు ఇది వింతగా అనిపిస్తుంది. భర్త గురించి భార్య ఇలా ఎందుకు అంటుంది అని. కాని సుజాత పూర్తిగా తప్పు కాదు. తర్వాత ముర్గప్ప ఒక టెక్స్టైల్ మిల్ స్టార్ట్ చేస్తాడు. అందులో 300 మంది మహిళలను హైర్ చేస్తాడు. ఒకరోజు సుజాత అక్కడికి వస్తే ఒక అందమైన వర్కర్ ఆమెకు కనిపిస్తుంది. ఆమె అనుమానం ఆకాశానికి ఎక్కుతుంది. ఈ ఆడది నా భర్తను ఆకర్షించడానికి ఇలా రెడీ అవుతోందా అనుకుని, నీవు ఇక్కడ పని చేయడానికి వచ్చావా లేక అలంకారం చేసుకోవడానికా అని కోప్పడి ఆమెను జాబ్ నుంచి తీసేస్తుంది. ఆ మహిళ పేరు మీరా బాధపడుతుంది. మీరా తన భర్తతో కలిసి ముర్గప్పను కలుస్తుంది. మీ భార్య నన్ను జాబ్ నుంచి తీసేసింది అని చెప్పుకుంటుంది. తర్వాత ముర్గప్ప తన పండిత్ని కలిశాడు. నేను విశాఖను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెను ఎప్పటికీ నాతో ఉంచుకోవాలి. ఇది చేయాలా అని అడిగాడు. పండిత్ కాసేపు సమాధానం చెప్పలేదు. కాని అతని మొహం చూసి ముర్గప్పకు అర్థమైంది. నీవు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీవు ఏం చెప్పబోతున్నావో నాకు తెలిసింది అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. పండిత్ ముర్గప్ప ఇప్పుడు ఎవరి మాట వినడం లేదు. తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. ఇది త్వరలో అతని సమయాన్ని చెడగొడుతుంది అని అనుకున్నాడు. ఇప్పుడు ఆల్బర్ట్ అనే వ్యక్తిని కలుస్తాం. ఆల్బర్ట్ ఒక జిమ్ ట్రైనర్, డాన్స్ క్లాసులు కూడా నడుపుతాడు. విశాఖ ఆ క్లాసుల్లో డాన్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయింది. అక్కడ విశాఖ, ఆల్బర్ట్ల మధ్య బాండింగ్ బాగా ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం స్టార్ట్ చేశారు. ఇది విశాఖ తల్లికి తెలిసి, మనకు వస్తున్న డబ్బు ముర్గప్ప పంపిస్తున్నాడు. అతనికి దూరమైతే ఈ లగ్జరీ, కంఫర్ట్ అన్నీ ఆగపోతాయి అని అంది. విశాఖ, నీవు పెద్దదానివి కాబట్టి నీకు డబ్బే ముఖ్యం. కాని నేను లవ్ ఎక్కువగా కోరుకునే వయస్సులో ఉన్నాను. ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంది. ఒకరోజు విశాఖ, ఆల్బర్ట్ రహస్యంగా చర్చ్కి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇది విశాఖ తల్లికి తెలియగానే ఆమె ముర్గప్పకు చెప్పింది. తర్వాత ఆల్బర్ట్ని పోలీస్ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. విశాఖ కూడా అతనితో ఉంది. అక్కడ తెలిసింది, ఆల్బర్ట్ మంచివాడు కాదు. గతంలో చాలామంది మహిళలను డబ్బు కోసం మోసం చేశాడు. వాళ్లనుంచి డబ్బు లాగాడు. ఒక మహిళ భర్త ఆల్బర్ట్ని అరెస్ట్ చేయించాడు. అతన్ని వదిలేయడానికి 15 లక్షలు డిమాండ్ చేశాడు. అప్పుడు ముర్గప్ప బాడీగార్డ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ సినిమా స్టోరీ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి.
ఈ సినిమా స్టోరీ గురించి సౌత్ ఇండియాలో చాలామంది అనుకుంటున్నారు ఇది రియల్ లైఫ్ డోసా కింగ్ కేసు నుంచి ఇన్స్పైర్ అయిందని. ఈ కేసు ఏంటో మీరు తెలుసుకోవచ్చు. చాలామందికి ఈ కేసు గురించి ఇప్పటికే తెలిసే ఉంటుంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా డోసా కింగ్ కేసు ఆధారంగా ఒక సినిమా అనౌన్స్ చేశారు, కానీ అది రిలీజ్ కాలేదు. ఇప్పుడు మనం చూడబోయే సినిమా క్రియేటర్స్ ఇది డోసా కింగ్ కేసు నుంచి తీసుకున్నది అని ఏం చెప్పలేదు. కానీ ఆ కేసు గురించి తెలిసిన వాళ్లు ఈ స్టోరీలో దానికి సంబంధించిన కొన్ని విషయాలు చూడొచ్చు. సరే, స్టార్ట్ చేద్దాం. స్టోరీ ఒక ఎన్జీఓతో మొదలవుతుంది. ఆ ఎన్జీఓ పేరు ఆనంద్. ఆనంద్ అనే వ్యక్తి మానసికంగా, శారీరకంగా సమస్యలున్న వాళ్లను చూసుకుంటూ రోజంతా గడుపుతాడు. వాళ్ల నిద్ర వరకు అన్నీ ఆనంద్ చూసుకుంటాడు. తన పని అతనికి చాలా ఇష్టం. ఒకరోజు ఆనంద్ రోడ్డు మీద ఒక బిచ్చగాడిని చూస్తాడు. అతని స్థితి చాలా దారుణంగా ఉంది. చెత్తలోంచి ఆహారం తీసుకుని తింటున్నాడు. ఆనంద్ అతన్ని సహాయం చేయాలనుకుంటాడు. ఎందుకు ఇలా తింటున్నాడు అని ఆలోచిస్తాడు. కాని బిచ్చగాడు ఆనంద్ తన ఆహారం దొంగలించడానికి వస్తున్నాడని అనుకుని ఆహారాన్ని దాచేస్తాడు. కర్ర తీసుకుని ఆనంద్ని కొట్టడానికి వస్తాడు. ఆనంద్ తప్పించుకుని ఆహారంతో ఆకర్షించి అతన్ని కారులో కూర్చోబెట్టి ఎన్జీఓకి తీసుకొస్తాడు. అక్కడికి వచ్చాక బిచ్చగాడి స్థితి మెరుగవుతుంది. ఆనంద్ అతని జుట్టు కత్తిరిస్తాడు, స్నానం చేయిస్తాడు, ఉదయం సాయంత్రం తన చేత్తో తినిపిస్తాడు. అప్పుడు ఆనంద్ గమనిస్తాడు, బిచ్చగాడి దగ్గర ఒక సంచి ఉంది. దాన్ని ఎవరికో ఇవ్వాలనుకుంటాడు. ఒక రాత్రి బిచ్చగాడు నిద్రపోయాక ఆనంద్ ఆ సంచి తెరిచి చూస్తాడు. అందులో మురుగన్ దేవుడి ఫోటోతో ఒక డైరీ ఉంటుంది. డైరీ మీద ముర్గప్ప సందాయర్ అని రాసి ఉంటుంది. అది బిచ్చగాడి అసలు పేరు. మొదటి పేజీ చదివిన ఆనంద్ షాక్ అవుతాడు. ముర్గప్ప అసలు మిలీనీర్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఇలాంటి స్థితికి ఎలా వచ్చాడో తెలుసుకోవాలని ఆసక్తిగా డైరీ చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ముర్గప్ప ఒక బిలియనీర్. చాలా సిటీల్లో షాపులు, పెట్రోల్ పంపులు, కన్స్ట్రక్షన్ సైట్లు. అతని లైఫ్ రాజులాంటిది. మంత్రులతో కూడా పరిచయముంది. ఒక్క విషయం తప్ప అతని జీవితంలో సమస్య లేదు. అది అతని భార్య. అంటే భార్య సమస్య కాదు, ఆమె అనుమానమే సమస్య. ముర్గప్ప భార్య సుజాతకు అతను ఎవరితోనో అఫైర్లో ఉన్నాడని, మోసం చేస్తున్నాడని అనుమానం. దీంతో ఆమె ఎప్పుడూ అతనిపై కోప్పడుతూ ఉంటుంది. ముర్గప్ప నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ముర్గప్ప ఇంటికి చాలామంది సర్వెంట్స్ని తీసుకొస్తాడు. అందులో కొందరు మహిళలు కూడా ఉన్నారు. సుజాత వాళ్ల దగ్గరకు వెళ్లి, నా భర్తకు దూరంగా ఉండండి, అర్థమైందా? అతనితో సిగ్గులేకుండా ఉంటాడు అని అంటుంది. ఆ మహిళలకు ఇది వింతగా అనిపిస్తుంది. భర్త గురించి భార్య ఇలా ఎందుకు అంటుంది అని. కాని సుజాత పూర్తిగా తప్పు కాదు. తర్వాత ముర్గప్ప ఒక టెక్స్టైల్ మిల్ స్టార్ట్ చేస్తాడు. అందులో 300 మంది మహిళలను హైర్ చేస్తాడు. ఒకరోజు సుజాత అక్కడికి వస్తే ఒక అందమైన వర్కర్ ఆమెకు కనిపిస్తుంది. ఆమె అనుమానం ఆకాశానికి ఎక్కుతుంది. ఈ ఆడది నా భర్తను ఆకర్షించడానికి ఇలా రెడీ అవుతోందా అనుకుని, నీవు ఇక్కడ పని చేయడానికి వచ్చావా లేక అలంకారం చేసుకోవడానికా అని కోప్పడి ఆమెను జాబ్నుంచి తీసేస్తుంది. ఆ మహిళ పేరు మీరా బాధపడుతుంది. మీరా తన భర్తతో కలిసి ముర్గప్పను కలుస్తుంది. మీ భార్య నన్ను జాబ్నుంచి తీసేసింది అని చెప్పుకుంటుంది. తర్వాత ముర్గప్ప తన పండిత్ని కలిశాడు. నేను విశాఖను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెను ఎప్పటికీ నాతో ఉంచుకోవాలి. ఇది చేయాలా అని అడిగాడు. పండిత్ కాసేపు సమాధానం చెప్పలేదు. కాని అతని మొహం చూసి ముర్గప్పకు అర్థమైంది. నీవు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీవు ఏం చెప్పబోతున్నావో నాకు తెలిసింది అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. పండిత్ ముర్గప్ప ఇప్పుడు ఎవరి మాట వినడం లేదు. తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. ఇది త్వరలో అతని సమయాన్ని చెడగొడుతుంది అని అనుకున్నాడు. ఇప్పుడు ఆల్బర్ట్ అనే వ్యక్తిని కలుస్తాం. ఆల్బర్ట్ ఒక జిమ్ ట్రైనర్, డాన్స్ క్లాసులు కూడా నడుపుతాడు. విశాఖ ఆ క్లాసుల్లో డాన్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయింది. అక్కడ విశాఖ, ఆల్బర్ట్ల మధ్య బాండింగ్ బాగా ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం స్టార్ట్ చేశారు. ఇది విశాఖ తల్లికి తెలిసి, మనకు వస్తున్న డబ్బు ముర్గప్ప పంపిస్తున్నాడు. అతనికి దూరమైతే ఈ లగ్జరీ, కంఫర్ట్ అన్నీ ఆగపోతాయి అని అంది. విశాఖ, నీవు పెద్దదానివి కాబట్టి నీకు డబ్బే ముఖ్యం. కాని నేను లవ్ ఎక్కువగా కోరుకునే వయస్సులో ఉన్నాను. ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంది. ఒకరోజు విశాఖ, ఆల్బర్ట్ రహస్యంగా చర్చ్కి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇది విశాఖ తల్లికి తెలియగానే ఆమె ముర్గప్పకు చెప్పింది. తర్వాత ఆల్బర్ట్ని పోలీస్ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. విశాఖ కూడా అతనితో ఉంది.
అక్కడ తెలిసింది ఆల్బర్ట్ మంచివాడు కాదు. గతంలో చాలామంది మహిళలను డబ్బు కోసం మోసం చేశాడు, వాళ్లనుంచి డబ్బు లాగాడు. ఒక మహిళ భర్త ఆల్బర్ట్ని అరెస్ట్ చేయించాడు, అతన్ని వదిలేయడానికి 15 లక్షలు డిమాండ్ చేశాడు. అప్పుడు మురుగప్ప బాడీగార్డ్స్